తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంట లోపు లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది కాబట్టి తుది అంకానికి చేరుకుంది తొలి విడత పోలింగ్. సాయంత్రానికి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా 3836 గ్రామ పంచాయతీలు 27960 వార్డుల్లో పోలింగ్ జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ దానికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఇటు ఒక విధంగా చెప్పాలంటే 60 ఏళ్లు పైబడిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే 50 నుంచి 70 ఆ పైనే అంటే పెద్దవాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. మరి యువత ఎక్కడ? ఈ ప్రశ్న ఎప్పుడు రైజ్ అవుతుంది, ఎప్పుడు ఈ ప్రశ్న రైజ్ అవుతూ వస్తుంది. మరి ఈసారి ఎన్నికల్లో ఎటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఉంది? యువత ఏ స్థాయిలో కథం తొక్కింది పోలింగ్లో? అసలు యువత కనీసం అడుగేసిందా? దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఏ మేరకు పోలింగ్ నమోదైంది, ఏ మేరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది, దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతం ఎటువంటి సందర్భం ఉంది అనేది మరి కాసేపట్లో మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ.